ఒకవైపు అప్పుడు జగనన్న అధికారంలో ఉండేప్పుడు మనం చూసాం ఎన్నో పథకాలు పేద ప్రజల కోసం వాళ్ళ జీవితాలకి సహకారం అందించడం కోసం ఒకవైపు అమ్మఒడి ఇచ్చేవారు, విద్యా దీవెన ఇచ్చేవారు, వసతి దీవెన ఇచ్చేవారు, మత్స్యకార భరోసా, అలాగే వాహన మిత్ర ఇచ్చేవారు, అలాగే చేయూత, మహిళలకు 0 వడ్డీ ఇచ్చేవారు, రైతులకు 0 వడ్డీ ఇచ్చేవారు, రైతు భరోసా ఇచ్చేవారు. ఇన్ని పథకాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ధరలు కూడా అదుపులో ఉంచడం కోసం ధరల స్థిరీకరణ నిధిని అప్పుడు ఏర్పాటు చేశారు. ఈరోజు తీసుకుంటే ఈ పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు సరికదా. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతేనే అదుపు చేయడానికి ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న పాలనను చూసి ప్రజలు ఇది నారావారి పాలన కాదు, నరకయాతన పాలన అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కాలకోట విషం లాంటి ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ మొత్తుకుంటూ ఉన్నారు. వీళ్ళేమో ఓదరగొడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనేసి. ఏ విధంగా మంచి ప్రభుత్వం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రజలు అంటూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు, ధరలు పెంచే ప్రభుత్వము. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, జనాన్ని నమ్మించి నట్టేట ముంచే ప్రభుత్వం అని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి తెచ్చుకున్నాము, ఇలాంటి కూటమికి ఓట్లేసామని ఈరోజు బాధపడే పరిస్థితి. ప్రజల జీవితాలు తలక్రిందులైపోయి పేదవాడి నడ్డి విరిగిపోయే పరిస్థితి. అంత ఘోరంగా ధరలు ఈ రాష్ట్రంలో పెరిగిపోయి ఉన్నాయి. మనం తీసుకుంటే జగనన్న ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా ధరల స్థిరీకరణ కోసం ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నారు. ఆ రోజు గత ఏడాది ఎన్నో రోజులు కూడా కాదు, గత ఏడాది ఇదే సమయంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి టమాటోల ధర విపరీతంగా పెరిగిపోతే జగనన్న రైతుల దగ్గర నుంచి 150 రూపాయలకి టమాటాలు కొని 50 రూపాయలకి ప్రజలకి ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడమే కాకుండా 5 సంవత్సరాల్లో టమాటాలు 8,460 టన్నుల టొమాటోలు సబ్సిడీపై రైతుల నుంచి తీసుకొని సబ్సిడీపై ప్రజలకు ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే 69 కోట్లతో 94,336 క్వింటాలు ఉల్లిపాయలు కొని తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది. అలాగే ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని కూడా కేజీ 11 రూపాయలకే జగనన్న ప్రభుత్వంలో ప్రజలకి అందివ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా 7,758 కోట్లుతో రైతుల నుంచి పంట కొని ప్రజలకి తక్కువ ధరకి అందివ్వడం జరిగింది. ఆ పంటని అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా 7,758 కోట్లు వెచ్చించి పంటని కొని పేదవాళ్ళకి తక్కువ ధరకి ప్రజలకి అందివ్వడం జరిగింది. అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకోవడంలో, ప్రజలకి తక్కువ ధరకి సరుకులు అందివ్వడంలో ఆ రోజు ఎన్నో చర్యలు తీసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ముందేమో ఎన్నికల టైంలో బాదుడు అంటూ తెగ ప్రచారం చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇప్పుడు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తెగ ప్రచారం చేశారు. మరి ఇంత ధరలు పెరిగిపోతుంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఖచ్చితంగా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే హెరిటేజ్ ధరలు పెంచడానికి ఈ విధంగా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? లేదు అంటే మార్కెట్లో వ్యాపారులతో కుమ్మక్కయ్యి ఎటువంటి చర్యలు ఈ ధరల పెరుగుదల మీద ఎటువంటి చర్యలు మీరు తీసుకోవట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి సిండికేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించకుండా ధరల్ని తగ్గించి సామాన్య ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి, ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. రానున్న రోజుల్లో ధరలు కనుక తగ్గకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రజలతో కలిపి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు ఇలా ధరలు పెరిగిపోతుంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకోవైపు ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటంటే మహిళల రక్షణ. రోజు మేము
చెప్పాల్సిన పరిస్థితి, మహిళలను ఆదుకోండి, మహిళలకి రక్షణ కల్పించండి, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని రోజు మేము మొత్తుకునే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తూ ఉంది. మనం చూసాం నిన్ననే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక 16 సంవత్సరాల చిన్న అమ్మాయి మైనర్ బాలికని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త దుర్గాడ జాన్ అనే వ్యక్తి మత్తుమందు స్ప్రే చేసి ఊరి చివరికి తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఆమెను తీసుకొని ఆటో ఎక్కిస్తుంటే అక్కడ డంపింగ్ యార్డ్లో బాటిల్స్ ఏరుకునే వాళ్ళు దాన్ని కనిపెట్టి పోలీసులకి సమాచారం అందించారు. ఎంత ఘోరం అసలు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎన్నికల ముందు లేని విషయాన్ని ఏం చెప్పారు? 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైపోయారు ఈ రాష్ట్రంలోని ఓదరగొట్టేశారు. అది జరగలేదు అసలు. కానీ ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలికని మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంత దారుణంగా అత్యాచారం చేస్తే మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఊరుకుంటారా? మీరు వెళ్ళి ఆ కుటుంబానికి, ఆ పాపకి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను.